Welcome to all the CA Foundation aspirants. Here is a small video regarding to preparation strategy for CA Foundation June 2024 attempt on business economics under the new scheme. It is well known that the weightage of this paper is 100 marks and it is totally objective and also most scoring area. Yes or no? Right. Without much wasting your time, what the information we are going to provide in this video is very simple. To score 80 plus marks out of 100 in 2 hours without much pressure and strain. Okay, right. What are the topics I am going to cover in this video is very simple. What are the priority chapters you have to give? Okay, and moreover, what are the revision tips? Many of the students used to feel మేము చదువుతున్నాం మర్చిపోతున్నాం మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి చేస్తాను రైట్. అలాగే ఎగ్జామ్ టిప్స్, మ్యామ్ పేపర్ హార్డ్గా ఉంటుందా టఫ్గా ఉంటుందా మేము ఎలా స్కోర్ చేసుకోవాలి, ఇలాంటి స్ట్రగుల్స్ అనేవి ప్రతి స్టూడెంట్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆఫ్టర్ అబ్జర్వింగ్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ వీఆర్ ప్రొవైడింగ్ దిస్ వీడియో అండ్ వెరీ సింపుల్. ప్లీజ్ లెట్స్ గో. ఓకే రైట్. ఏ చాప్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మేడం? టోటల్గా బోర్డ్ యూనిట్స్లో 10 చాప్టర్స్ ఉన్నాయి మేడం. ఓకే, అలా మనం ఇండివిజువల్గా మనం తీసుకొని చదివితే అప్రాక్సిమేట్లీ అవి 27 చాప్టర్స్ దాకా కనిపిస్తున్నాయి. ఇది అందరికీ ఉన్న పెద్ద క్వశ్చన్. ఏ చాప్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఎస్. హార్డ్ వర్కింగ్ అవసరమా, స్మార్ట్ లెర్నింగ్ అవసరమా, రెండు అవసరమా? ఎస్. ఆ చిన్న క్లారిటీ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయబోతున్నాము. ఎస్, యూ కెన్ హ్యావ్ ఎ లుక్ హియర్. రైట్. బోర్డ్ మెటీరియల్లో 10 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 10 చాప్టర్స్కి కలిపి 100 మార్క్స్ యాజ్ యూజువల్గా. ఐసీఐ వాళ్ళు డైరెక్ట్గా మనకి వెయిటేజ్ కూడా రిలీజ్ చేశారు. ఆ వెయిటేజ్ని మనం స్క్రీన్ మీద ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాం, చూడొచ్చు. అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు తక్కువ చాప్టర్స్ ఎక్కువ మార్క్స్ ఉన్న వాటిని ఫోకస్ చేసుకోండి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు బిజినెస్ ఎకనామిక్స్లో 2 ఏరియాస్ ఉన్నాయి. యూనిట్ 1 టు యూనిట్ 5 వచ్చేసి ఓల్డ్ సిలబస్లోనే ఉంది. ఆ ఓల్డ్ సిలబస్కి యూనిట్ 1 టు యూనిట్ 5కి వాళ్ళు 45 మార్క్స్ ఇవ్వడం జరిగింది. 15, 20, 25, 35 అండ్ 40. ఓకే, 45 మార్క్స్. ఓకే మేడం, ఏ చాప్టర్స్ చదవాలి? ఇక నేను స్క్రీన్ మీద పెట్టాను, మీరు చూసుకోవచ్చు. రైట్. నేచురల్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ ఒక్క చాప్టర్కి 5 మార్క్స్. బిజినెస్ సైకిల్స్ ఒక్క చాప్టర్ చదివినా 5 మార్క్స్. అంటే ఇవి జస్ట్ 2 చాప్టర్స్ చదివితే 10 మార్క్స్ వస్తుంది. అలాగే ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్, ప్రైస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్ యూనిట్ 4గా మనకు ఉంటుంది బోర్డ్ మెటీరియల్లో. ఇవి 2 చాప్టర్స్ చదివితే 15 మార్క్స్. జస్ట్ ఇమాజిన్ చిల్డ్రన్, ఒక్క 4 చాప్టర్స్ చదువుకుంటే నేచురల్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ యూనిట్ 1లో ఉండేది, బిజినెస్ సైకిల్స్ యూనిట్ 5లో ఉండేది. యూనిట్ 4లో ఉన్న 2 చాప్టర్స్ చదివితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 25 మార్క్స్ అవుట్ ఆఫ్ 45 మార్క్స్. ఎస్సాను అంటే థియరీ ఆఫ్ డిమాండ్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, సప్లై, థియరీ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్, ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ ఆప్టిమైజేషన్, థియరీ ఆఫ్ కాస్ట్, ఇలా మొత్తం 7 చాప్టర్స్ చదివితే వచ్చే 20 మార్క్స్. ఓకే, 4 చాప్టర్స్ చదివితే 25 మార్క్స్. అలా మీరు ఒక్కసారి వెయిటేజ్ని చూసుకోండి. ఓకే, నేను స్క్రీన్ మీద వెయిటేజ్ ఇచ్చాను. ఓకే, మీరు ఒక్కసారి చూసుకొని ఏ చాప్టర్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సెకండ్ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలి అనేది వెయిటేజ్ని బట్టి చూసుకోండి. ఓకే, చాప్టర్ని బట్టి కాదు. ఓకేనా? రైట్. మేడం క్వశ్చన్స్ థియరీ ఆఫ్ డిమాండ్ అడుగుతాడా, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అడుగుతాడా? ఎవరు చెప్పలేరమ్మా. ఓకేనా? థియరీ ఆఫ్ డిమాండ్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, సప్లై, థియరీ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్ 4 చాప్టర్స్లో కలిపి 10 అడగచ్చు. దీంట్లో 2 అడగాలన్న రూల్ ఏమీ లేదు. ప్లీజ్ హ్యావ్ దిస్ నాలెడ్జ్. సో ఫస్ట్ యూనిట్, 5th యూనిట్, 4th యూనిట్ మీరు అంటే 4 చాప్టర్స్ని కంప్లీట్గా చదివితే 25 మార్క్స్ ఉంటుంది. మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ప్రయారిటీ ఫస్ట్ ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత లెస్ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ని ప్రిపేర్ అవ్వండి. అలాగే చాలా పెద్ద డౌట్ ఏంటి అంటే న్యూలీ యాడెడ్ సిలబస్. ఎస్సాను న్యూలీ యాడెడ్ సిలబస్ మచ్ ఆఫ్ ద టైం ఉంది. అంటే ఇన్ ద సెన్స్ టీచింగ్లో కూడా టైం కన్సప్షన్ అయిపోయి ఉంటుంది. ప్రిపరేషన్కి చాలా తక్కువ టైం ఉంది మేడం, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది టెన్షన్ వస్తుంది అని చెప్పేసి మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫోకసింగ్ దిస్ ఏరియా. ఎస్, అందుకే మేము ఈ వీడియో స్పెషల్గా చేయడం జరిగింది. యూ కెన్ హ్యావ్ దిస్ అబ్జర్వేషన్ అండి. ఎస్, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను 55 మార్క్స్కి యూనిట్ 6 నుంచి యూనిట్ 10th వరకు ఉంది. ఎస్, అయితే నేనేం చెప్తున్నాను అంటే యూనిట్ 6లో కేవలం 2 చాప్టర్స్ ఉన్నాయండి. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అండ్ కినీషియన్ థియరీ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఈ 2 చాప్టర్స్ చదివితే మీకు 15 మార్క్స్ వస్తాయి. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఒక్క చాప్టర్ చదివితే 10 మార్క్స్ వస్తాయి. అంటే ఎన్ని మార్క్స్? 25 మార్క్స్. అంటే 3 చాప్టర్స్ చదివితే మీకు 25 మార్క్స్ వస్తాయి. దీన్ని నాలెడ్జ్లో పెట్టుకొని ఫస్ట్ ప్రయారిటీగా ఈ 3 చాప్టర్స్ని కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీరు ఏ చాప్టర్స్కి వెళ్ళాలి అంటే ఇక్కడ చూద్దాము. ఇక్కడ మనీ మార్కెట్స్కి మానిటరీ పాలసీ 2 చాప్టర్లకి కలిపి 10 మార్క్స్ అయితే, ఓకే, ఫిజికల్ ఫంక్షన్స్, ఫిజికల్ పాలసీ, మార్కెట్ ఫెయిల్యూర్, ద ప్రాసెస్ ఆఫ్ బడ్జెట్ మేకింగ్ 4 చాప్టర్లకి కలిపి 10 మార్క్స్. ఏది బెటర్ చదవడంలో? 2 చాప్టర్స్ చదివి 10 మార్క్స్ బెటరా, 4 చాప్టర్స్ చదివి 10 మార్క్స్ బెటరా? అలా చూసుకొని మీ ప్రయారిటీని తీసుకోండి. ఓకేనా?
అలాగే ఇంకా కామెడీగా ఏంటి అంటే థియరీ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ట్రేడ్ నెగోషియేషన్స్, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ట్రేడ్ పాలసీ, ఎక్స్చేంజ్ రేట్ అండ్ ఇట్స్ ఎకనామిక్ ఎఫెక్ట్స్, తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ క్యాపిటల్ మూవ్మెంట్స్. 5 చాప్టర్స్కి కలిపి 10 మార్క్స్. నేను ఎందుకు ఇది ప్రత్యేకంగా చూపిస్తున్నాను అంటే మీరు ఏ చాప్టర్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలామంది చెప్తుంటారు ఇది ఇంపార్టెంట్ అండి, అది చదవండి అని. ఆబ్జెక్టివ్లో ఇది ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఏరియానే ఉండదు. ఓకే, అలా చెప్తున్నామంటే మేము మిమ్మల్ని బ్లఫ్ చేస్తున్నట్టే మీనింగ్ అవుతుంది. ఓకేనా, కాబట్టి వీళ్ళ ప్రజెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతున్నారనేది మనం స్టడీ చేసి వాళ్ళ వెయిటేజ్ని ఫాలో అయితే మనకి చాలా క్లారిటీగా వస్తుంది. మనకి ఇన్ని మార్క్స్ కావాలి అంటే ఏ చాప్టర్స్ని తక్కువ చాప్టర్స్లో ఎక్కువ మార్క్స్ స్కోరింగ్కి మీరు చూసుకోండి. స్క్రీన్ మీద నేను పెట్టాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా లేదా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి చూసుకున్నా కూడా ఈ వెయిటేజ్ మీకు కనిపిస్తుంది. ఓకేనా, రైట్. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది ఏ చాప్టర్స్ని మనం వదిలేయచ్చు లేదా ఏ చాప్టర్స్ని మనం మేజర్ ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి లెస్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది మీ మీ ఏరియా ఆఫ్ ప్రిపరేషన్ని బట్టి కాన్సన్ట్రేట్ చేసుకోండి. సో మీకు ఇక్కడి వరకు ఒక క్లారిటీ వచ్చింది ఏ చాప్టర్స్ చదువుకోవాలి అని చెప్పేసి. నేనైతే స్టూడెంట్స్కి మచ్ ఆఫ్ ద ప్రయారిటీ ఏం చెప్తున్నాను అంటే ఒకసారి మీరు రాసుకోవచ్చు. రైట్, వాట్ ఇస్ ద ప్రయారిటీ అంటే నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ చెప్తున్నాను, అలాగే బిజినెస్ సైకిల్స్ చెప్తున్నాను, అలాగే ప్రైస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్, ప్రైస్ డిటర్మినేషన్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్ చెప్తున్నాను. ఈ 4 చాప్టర్స్ చదివితే మీకు 25 మార్క్స్ వస్తుంది. అలాగే జస్ట్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, కెనీషియన్ థియరీ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, ఇండియన్ ఎకానమీ, జస్ట్ ఈ 3 చాప్టర్స్ చదివితే కూడా మీకు 25 మార్క్స్ వస్తాయి. అంటే జస్ట్ మనం ఈ ఓకే టాప్లో వచ్చేసి మనం 4 చాప్టర్స్ చదువుకున్నాం, ఇక్కడ 3 చాప్టర్స్ చదివాము. ఓకే, ఈ 7 చాప్టర్స్కి 50 మార్క్స్ వస్తాయండి. ఓకే, ఇంకా మిగతా అన్ని చాప్టర్స్కి కలిపి 50 మార్క్స్. మీరు మిగతా చాప్టర్స్ చదివేటప్పుడు వాటి వెయిటేజ్ని కన్సిడర్ చేసి మీరు కంక్లూజన్ తీసుకోండి. హోప్ టు మై నాలెడ్జ్ నేను మీకు క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. ఓకే, రైట్. దీన్ని బట్టి మీ ప్రిపరేషన్ ప్రయారిటీ ఇచ్చుకోండి. ఈ చాప్టర్ నుంచి ఎన్ని వస్తాయని ఎవ్వరూ చెప్పలేరు, యూనిట్ నుంచి మాత్రమే చెప్పగలుగుతారు. ఓకే, వీ డోంట్ వాంట్ టు బ్లఫ్ యూ. ఓకే, తర్వాత రివిజన్ టిప్స్ అండి. చాలామంది మేడం మేము చదువుతున్నాము, ఈ ప్రీవియస్ చాప్టర్ చదివిన తర్వాత కొత్త చాప్టర్కి వచ్చేసరికి మర్చిపోతున్నాము. హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడూ మర్చిపోదు. ఓకే, రైట్. అది ఎప్పుడూ గుర్తుంటుంది. మన భయం మనల్ని మర్చిపోయినట్టుగా ఫీలింగ్ కలిగిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆ థాట్ని మీ మైండ్లో నుంచి తీసేయండి. రివిజన్ టిప్స్ ఏంటి అంటే నేను ఒక చిన్నది చెప్తాను. ఏంటి అంటే మీరు చాప్టర్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు హైలైటర్ని యూజ్ చేసుకోండి. లేదా కీ పాయింట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ కూర్చోండి. ఓకే, ఆ చాప్టర్ అయిపోయిన వెంటనే లేదా ఆ టాపిక్ అయిపోయిన వెంటనే దాని ఎంసీక్యూస్ని ప్రిపేర్ అవ్వండి. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ ఎంసీక్యూస్ చేసేటప్పుడు జస్ట్ మనకి ఉన్న ఎంసీక్యూస్ మాత్రమే కాకుండా ఒక ఐసీఐ బోర్డ్ ఎగ్జామ్ కాకుండా ఎంటీపీస్ కావచ్చు, లేదా మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో ఎలా అడుగుతున్నారో చూసుకొని ఆ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయండి. థియరీ ఎంత కాన్సెప్చువల్ క్లారిటీ రిక్వైర్మెంట్ ఉంటుందో ప్రాక్టీసింగ్ ఆఫ్ ఎంసీక్యూస్, మచ్ ఆఫ్ ద ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎంసీక్యూస్ ప్రాక్టీస్లోనే మీకు సబ్జెక్ట్ క్లారిటీ అనేది బాగా అర్థమవుతుంది. చాలాసార్లు మేడం మాకు డౌట్ వస్తూ ఉంటుంది మేడం, ఇది ఏ చాప్టర్, అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒక 10 చాప్టర్లు కంప్లీట్ అయిపోయినాయి, మనకు అంత కన్ఫ్యూజన్గా ఉంది. మైండ్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వదండి. ఓకే, రైట్. నేను ఒక చిన్న టాపిక్ మీకు ప్రూఫ్ చూపించబోతున్నాను. మీకోసమే స్పెషల్గా మేము ఒకటి ప్రెజెంటేషన్ చేశాము. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ అని ప్రిపరేషన్ చేశామండి. మొత్తం ఇప్పటివరకు మనము ఇప్పటివరకు జరిగిన అన్ని ఎగ్జామ్స్లో మేము చూస్తే మాకేం అర్థమైంది అంటే చాలా సింపుల్గా, రైట్, ఎకనామిక్స్ల మీద 2 క్వశ్చన్స్ అనేది కంపల్సరీ అడుగుతున్నారు. కాబట్టి మన బుక్లో ఉన్న అందరూ ఎకనామిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము ఇక్కడ ఏదైతే రాసామో మీరు కూడా అలా సెల్ఫ్గా ఒకటి ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఇది డిస్క్రిప్టివ్ కాబట్టి మీరు ఏమి బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. సోషలిస్ట్ ఎకానమీ అని కనిపించగానే కార్ల్ మార్క్స్ అండ్ ఫ్రెడరిక్ ఎంజెల్. ఓకేనా, రైట్. వెల్త్ ఆఫ్ నేషన్స్ అన్న, వెల్త్ అనే పదం కనిపిస్తే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అన్న ఆడమ్ స్మిత్. అలాగే జోయల్ డీన్ అనగానే బిజినెస్ ఎకనామిక్స్, మార్షల్ అనగానే లా ఆఫ్ డిమాండ్, ఎంయూ, తర్వాత ఎల్డిఎంయూ, థియరీ ఆఫ్ కన్స్యూమర్ సర్ప్లస్. ఓకేనా, అలాగే జేమ్స్ జ్యూస్బెరీ అనగానే డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అని తీసుకోండి. వెబ్లన్ ఎఫెక్ట్, హిక్స్ అండ్ అలన్ ఏం చెప్పారు, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్, ప్రైస్ ఎఫెక్ట్, ఇన్కమ్ ఎఫెక్ట్. అలా మనకి ఏవైతే చెప్పారో ఆర్డినల్ లిటరేటీ, ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్, అలా ఒక ఎకనామిస్ట్ ఎక్కడెక్కడ ఉన్నారో అవన్నీ కూడా ఒక చోట మేము పెట్టామండి. దాని ఇంటర్నల్గా ఏముందో మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎకనామిస్ట్ పేరు కాబట్టి మీరు అవి సైడ్ హెడింగ్స్ గుర్తుంటాయి. సర్ రాబర్ట్ గిఫెన్ గూడ్స్ అండి. అలా కంపల్సరీగా 2 ఎకనామిస్ట్లని మనకి ఇస్తారు. ఓకే, అవుట్ ఆఫ్ ఫస్ట్ 45 మార్క్స్ గురించి మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నాను. మీకు డిస్ప్లేలో మొత్తం సిలబస్ మీద చూపించడం లేదు. ఓకే, రైట్. ఇలా టోటల్గా మనకు వచ్చేసి 21 ఎకనామిస్ట్లు ఉన్నారండి. మీరు కాబ్ వెబ్ అనగానే నికోలస్ ఒక చిన్న టిప్ లాగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఓకేనా, అలాగే తర్వాత మనకి చాలా మందికి ఓకే ఎకనామిస్ట్లు అందరూ 21 ఉన్నారు. నేను ఇక్కడ కంప్లీట్ చేశాను. తర్వాత
కంపల్సరీగా ఈక్విలిబ్రియం మీద 2 ఎంసీక్యూస్ అడుగుతున్నారు. ఒకటి కన్స్యూమర్ మీద, ఒకటి ప్రొడ్యూసర్ మీద అడుగుతున్నారనమాట. అందుకే మన అసలు సిలబస్‌లో ఏమేమి థియరీస్ ఉన్నాయి, ఎల్‌డిఎంయు, ఎల్‌ఈఎంయు, థియరీ ఆఫ్ కన్స్యూమర్ సర్ప్లస్, ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్, ఎల్‌విపి, మరి మార్కెట్‌లో ఈక్విలిబ్రియం ఏంటి, పర్ఫెక్ట్ కాంపిటీషన్‌లో ఈక్విలిబ్రియం ఏంటి, అందులో ఇండస్ట్రీ ఏంటి, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్‌లో ఏంటి, మోనోపోలీ ఏంటి, ప్రతి దాంట్లో ఈక్విలిబ్రియం ఉంటుంది. ఇక్కడ మనం కన్‌ఫ్యూజ్ అవుతాం. అలా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా, అలా కన్‌ఫ్యూజింగ్ ఏరియాస్ మీకు ఎక్కడ అనిపిస్తాయో దానికి తగ్గట్టుగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. మేమైతే ఇక్కడ ఇచ్చాము. ఎల్‌డిఎంయుకి వచ్చేసి ఈక్విలిబ్రియం MU ఈజ్ ఈక్వల్ టు 0, TU ఈజ్ మాక్సిమం. ఎల్‌ఈఎంయుకి వచ్చేసి ఈక్విలిబ్రియం ఈ కండిషన్, కన్స్యూమర్ సర్ప్లస్‌కి ఇది, ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ అనేది కూడా ఇక్కడ మనం ఇచ్చాము. ఓకేనా, రైట్. అలాగే నెక్స్ట్ తర్వాత ఏంటి అంటే తప్పకుండా 2 క్వశ్చన్స్ ఎకనామిక్స్ల మీద అడుగుతారన్నాము. 2 క్వశ్చన్స్ ఈక్విలిబ్రియం కండిషన్స్ అంటే తప్పకుండా అండ్ అన్ యావరేజ్ 3 క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి షేప్ ఆఫ్ ద కర్వ్ అడుగుతారు. వాట్ ఇస్ ద షేప్ ఆఫ్ ద ఏఎఫ్సి కర్వ్, పర్ఫెక్ట్ కాంపిటీషన్లో కర్వ్ ఎలా ఉంటుంది, మోనోపోలీలో ఏఆర్ కర్వ్ ఎలా ఉంటుంది, టీఆర్ కర్వ్, ఏం తీసుకున్నా కర్వ్స్ ఎలా ఉంటాయి, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అయి ఉండాలి, లేదా ప్యారలల్ టు వై యాక్సిస్ అయి ఉండాలి, లేదా అప్వర్డ్ స్లోపింగ్ అయి ఉండాలి, లేదా డౌన్వర్డ్ స్లోపింగ్ అయి ఉండాలి. ఆ డౌన్వర్డ్ స్లోపింగ్లో రెక్టాంగులర్ హైపర్బోలా అయి ఉండొచ్చు, కాన్వెక్స్ టు ఆరిజిన్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేం అయి ఉండొచ్చు, డౌన్వర్డ్ స్లోపింగ్ కనెక్టింగ్ బోత్ ద యాక్సిస్ అయి ఉండొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఏవైనా ఉంటే మన సిలబస్లో ఉన్న మొత్తం కర్వ్స్ ఇక్కడ మేము పెట్టేసాము. మీరు కూడా అలా ఒకటి ప్రిపేర్ చేసుకోండి. ఇలా మేము స్టూడెంట్స్కి ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాము. ఓకే, కాబట్టి స్టూడెంట్స్కి ఓహో ఎప్పుడు అడిగినా ఈ షేప్లో ఈ కర్వ్స్ అన్నీ ఉన్నాయి అనేది థాట్ వాళ్ళకి వస్తుంది. నేను ఒక్కసారి మీకు చూపిస్తాను. ఓకే, రైట్. డౌన్వర్డ్ స్లోపింగ్ కర్వ్ కనెక్టింగ్ బోత్ ద యాక్సెస్, మనకు ఒకటి ఐసో కాస్ట్ లైన్ ఉంది, ఒకటి బడ్జెట్ లైన్ ఉంది. ఇంకా సిలబస్లో ఏవి లేవన్నమాట. ఓకేనా, అలా కాకుండా డౌన్వర్డ్ స్లోపింగ్ అండ్ రెక్టాంగులర్ హైపర్బోలా ఏది మాత్రమే ఉంది అంటే యూనిటరీ ఎలాస్టిక్. ఇంకా డౌన్వర్డ్ స్లోపింగ్లో ఏమేమి ఉన్నాయి, ఏఆర్ కర్వ్ కూడా డౌన్వర్డ్ స్లోపింగే. అలా మనకి ఏ కర్వ్ అడిగినా ఏ షేప్ అడిగినా మనం రాయొచ్చు. కంపల్సరీగా 2 క్వశ్చన్స్ అంటే 6 క్వశ్చన్స్, 6 మార్క్స్. అది ఏ చాప్టర్ అయినా కావచ్చు, ఏ సిలబస్ అయినా కావచ్చు. ఓకేనా, రైట్. యూ షేప్డ్ కర్వ్స్ ఏంటి, ఇన్వర్టెడ్ యూ షేప్డ్ కర్వ్స్ ఏంటి, ఏ షేప్డ్ కర్వ్స్ ఏంటి, టోటల్ సిలబస్గా ఇచ్చాము. తర్వాత కంపల్సరీ 2 క్వశ్చన్స్ ఆల్టర్నేటివ్ నేమ్స్ మీద అడుగుతున్నారు. ఆల్టర్నేటివ్ నేమ్స్ మార్జినలిటీ కర్వ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఏఆర్ కర్వ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఎస్ఆర్నో ఈ డిమాండ్ని ఏమంటాం, ప్రపోర్షనేట్ మెథడ్ని ఏమంటాం, ఆర్క్ మెథడ్ని ఇంకో పేరు అంటాం, ఎంయూ కర్వ్ని ఏమంటాం, ఇండిఫరెన్స్ కర్వ్ని ఏమంటాం, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ని షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటాము, ఎస్ఆర్నో వెరీ షార్ట్ రన్ని మార్కెట్ పీరియడ్ అంటాము, వెరీ లాంగ్ రన్. అలా సిలబస్లో ఏమేమైతే ఉన్నాయో అదర్ నేమ్స్ అన్ని కూడా ఒక చోట రాసుకోండి. ఎస్పెషల్లీ కాస్ట్ అనాలిసిస్కి వెళ్తే డైరెక్ట్ కాస్ట్లో కూడా మనం డిఫరెంట్ నేమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఇండైరెక్ట్ కాస్ట్కి డిఫరెంట్ నేమ్స్ చూస్తూ ఉంటాము. ఎస్కేపబుల్ కాస్ట్ అని, ఇన్ఎస్కేపబుల్ కాస్ట్ అని, ఎన్వెలప్ కర్వ్ అంటే లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్ కర్వ్ అని, ప్లానింగ్ కర్వ్ అని అంటూ ఉంటాము. అలా అన్నీ కూడా సిలబస్లోది ఇచ్చాము. అలాగే తప్పకుండా ఇక్కడ వచ్చే డౌట్ ఏంటి అంటే మేడం థియరీ ఎక్కువ ఉంటుందా, ఈసారి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుందా? మైక్రో వరకు మనం పెద్దగా ప్రాబ్లమాటిక్ ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఒక 5 to 6 మార్క్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము అవుట్ ఆఫ్ 45 మార్క్స్కి. అయితే ఈసారి మనము మ్యాక్రో ఎకనామిక్స్లో వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 20 మార్క్స్ వరకు ప్రాబ్లమాటిక్ పార్ట్ని మనం చూడగలుగుతున్నాము. కాబట్టి మొత్తం సిలబస్లో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ కూడా మనం ఇక్కడ జరిగింది. అలాగే మేము మ్యాక్రోకి కూడా ప్రిపేర్ చేసి ఇచ్చాము మొత్తం సిలబస్లో. అంటే మనకు నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ నుంచి ఇండియన్ ఎకానమీలో అయితే ప్రాబ్లమాటిక్ లేదు. ప్రాబ్లమాటిక్ పార్ట్ ఈవెన్ ఎక్స్చేంజ్ రేషియోలో కూడా మనకి రియల్ ఎక్స్చేంజ్ రేట్కి అని, నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ కానీ మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ అన్నీ కూడా ఒక చోట రాసుకోండి. నేను ఒక్కసారి మీకు క్లారిటీ ఇస్తాను. రివిజన్ చేసుకునేటప్పుడు ఎంత ఈజీ ఉంటుందో, ఎకనామిక్స్ ఎంత ఈజీ సబ్జెక్టో చూపిస్తాను. రైట్, టోటల్ యూటిలిటీ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ U1 MU1 ప్లస్ MU2 ప్లస్ MU3. అలాగే టోటల్ ప్రోడక్ట్ సమ్మేషన్ ఆఫ్ మార్జినల్ ప్రోడక్ట్, టోటల్ రెవెన్యూ సమ్మేషన్ ఆఫ్ మార్జినల్ రెవెన్యూ, టోటల్ కాస్ట్ సమ్మేషన్ ఆఫ్ మార్జినల్ కాస్ట్. అలాగే మీకు అన్నీ కూడా అలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి చాప్టర్లో కూడా ఓహో టోటల్ వస్తే ఇది సమ్మేషన్ ఆఫ్ మార్జినల్, యావరేజ్ వస్తే పర్ యూనిట్, మార్జినల్ వస్తే స్లోప్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకోండి. రివిజన్ చేసుకునేటప్పుడే ఇలా సెగ్రిగేషన్ చేసుకోండి. ఇలా అంటే అదర్ నేమ్స్ కానీ, షేప్ ఆఫ్ ద కర్వ్స్ కానీ, ఫార్ములాస్ ఉంటే అన్ని ఫార్ములాస్ ఒక చోట మీరు ఒకటి బిల్డ్ చేసుకోండి. మీకు ఎగ్జామ్స్ వెళ్ళేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో మీకు కన్ఫ్యూజన్ లేకపోగా మీకు ఏమవుతుందంటే ఒక క్వశ్చన్ చూడగానే ఇది ఏ చాప్టర్ అనే థాట్ వస్తుంది. మీరు ఎప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినా ముందు ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి, మీకు తప్పకుండా యూస్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇలా ఫార్ములాస్ కూడా ఇచ్చామండి. దట్స్ ఇట్ అండి. ఇలా మీరు కొంచెం ప్రిపేర్ చేయగలిగితే ఏమవుతుంది అంటే ఎగ్జామ్ చాలా ఈజీగా ముందు భయం పోతుంది, గుర్తుందన్న కాన్ఫిడెన్స్ వస్తుంది, మన మీద ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద రివిజన్ టిప్స్ చిల్డ్రన్, అండ్ ప్రాక్టీస్ మోర్ ఆఫ్ ద MCQs. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ ఎగ్జామ్ టిప్స్ మేడం. మేడం క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తుందా, కష్టంగా వస్తుందా? ఈ ఏజ్లో నేను రాసేటప్పుడు కూడా ఎవరికైనా ఇలాగే ఉంటుంది. ఎగ్జామ్ టిప్స్ నేను చాలా సింపుల్గా చెప్తానండి.
పేపర్ క్వశ్చన్ టఫ్గా ఉంటుందా, ఈజీగా ఉంటుందా, డిఫికల్టీగా ఉంటుందా అనేది దయచేసి దాన్ని చూడకండి. ఓకే, నేను చిన్న ఒక క్వశ్చన్ పేపర్ని నేను మీకు చూపిస్తాను. మీకు ఎంత ఈజీగా, పేపర్ అనేది ఎప్పుడూ టఫెస్ట్ రాదండి. మహా అంటే టఫ్ పేపర్ అంటే ఎన్ని అంటే 100 మార్క్స్కి ఒకవేళ ఆ పేపర్ని టఫెస్ట్గా చూపించాలి అంటే 4 to 6 క్వశ్చన్స్ మాత్రమే ఒక ర్యాంకర్ రాయగలిగే రేంజ్లో, టాపర్స్ రాయగలిగే రేంజ్లో ఉంటుంది. ఓకే, 60+ క్వశ్చన్స్ ఒక యావరేజ్ స్టూడెంట్స్ ప్రిపేర్ చేసేలాగే ఇస్తారు. ఒక 40+ క్వశ్చన్స్ని అంటే 40 to 60 మధ్యలో ఎలా ఉంటుంది అంటే అండి ఎక్కువగా ఎవరు రాయగలగరు అంటే ఒక డల్లర్, అంటే ఈవెన్ పాస్ అవ్వడానికి స్కోప్ ఉన్న క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి. మన కోసం ఏ క్వశ్చన్స్ పుట్టాయో మనం వెతుక్కోవాలి. అలా అని చెప్పేసి మనకి పానిక్ అవుతూ ఉంటాం క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే. ఆ పానిక్ అవ్వకుండా నేను చాలా సింపుల్ టిప్ చెప్తాను. ఒక చిన్న క్వశ్చన్ పేపర్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, this is the examination what we have conducted on 3rd May 2024. ఓకే రైట్, చాలా మందికి ఒకసారి క్వశ్చన్ పేపర్ చూడంగానే టెన్షన్ కూడా వస్తుంది. మనం చాలాసార్లు మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, పైగా ఆబ్జెక్టివ్ అన్ని ఆన్సర్స్ అక్కడే ఉంటాయి. చిన్న దాంట్లో ద బెస్ట్ ఎత్తుక్కోవడమే కష్టం. కాబట్టి ఆ టెన్షన్ లేకుండా చాలా స్మైలింగ్ ఫేస్తో మీరు ఎగ్జామ్కి వెళ్ళడానికి ఈ టిప్ కంపల్సరీగా వినండి. ఓకేనా, రైట్ చూడండి. ఒక క్వశ్చన్ చదివిన వెంటనే మీరు ఏం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ కాకుండా నేను సెకండ్ క్వశ్చన్కి వెళ్తున్నానండి. ద రైజింగ్ పోర్షన్ ఆఫ్ ఎల్ఏసి లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్. మన మైండ్లో ఏం రావాలి? ఓహో ఇది కాస్ట్ అనాలిసిస్. కాస్ట్ అనాలిసిస్లో ఎల్ఏసి అంటే షార్ట్ రన్ కాదు, లాంగ్ రన్లోకి వచ్చాము. లాంగ్ రన్కి సంబంధించి మన మైండ్లో థాట్ రావాలి. ఎల్ఏసి యూ షేప్ ఉంటుంది, ప్లానింగ్ కర్వ్ అంటారు, ఎన్వలప్ కర్వ్ అంటారు, ఫాలింగ్కి ఫాలింగ్ టాంజెంట్ అవుతుంది, రైజింగ్కి రైజింగ్ టాంజెంట్ అవుతుంది, మినిమంకి మినిమం టాంజెంట్ అవుతుంది, ఫాలింగ్ ఎకానమీస్ ఉంటుంది, రైజింగ్ డిస్ఎకానమీస్ ఉంటాయి అనే థాట్ మనం డెవలప్ చేసుకోండి. అందులో వాడు ఏ టాపిక్ అడిగినా మీకు ఈజీగా వస్తుంది. ఈ అనాలిసిస్ ఫస్ట్ చేసుకోండి. అది ఏ చాప్టర్ అనేది తెలుసుకోకుండా మీరు ఎఫర్ట్ చేస్తే ఉపయోగం లేదు. ఫస్ట్ ఫోకస్, ఆఫ్టర్ రీడింగ్ ద క్వశ్చన్ ఫోకస్ ఆన్ క్వశ్చన్. అయిపోయిందండి ఫస్ట్ టిప్. ఓకే మేడం, మాకు ఫస్ట్ క్వశ్చనే టెన్షన్గా ఉంది, మాకు రాలేదు, మేము ఏం చేయాలి? క్వశ్చన్ ఈజీనా టఫా డిఫికల్టా అనే రేంజ్లో ఎప్పుడు క్వశ్చన్ పేపర్ని ఆలోచించకండి. ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ చూశారు. ఫస్ట్ క్వశ్చన్లో మీకు ఏమనిపించింది అంటే కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఆడమ్ స్మిత్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ బట్ నాట్ బిజినెస్ ఎకనామిక్స్. మీకు క్లారిటీ ఉంది. ఓకే, ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ రియల్ ఇన్కమ్ ఇస్ ఇన్కమ్ ఎఫెక్ట్. అది కూడా మనకి డెఫినేషన్ తెలుసు. ఓకే, సప్లై ఆఫ్ ల్యాండ్ ఈజ్ రిలేటివ్లీ ఎలాస్టిక్ ఫ్రమ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఓకే, ఒక ఫమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, ఏది రిలేటివ్ ఎలాస్టిక్ అని క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో టెన్షన్ వస్తుంది. అవునా కదా? మీకు క్లారిటీ లేదు, ఫస్ట్ దాన్ని ఆన్సర్ చేయకండి. ఓకేనా, రైట్. మీకు డౌట్ ఉంది, తర్వాత ఇంకొకసారి చదివితే వస్తుంది కానీ అక్కడే క్వశ్చన్ దగ్గర ఆగిపోయి మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీకు కింద స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో తర్వాత చదివితే ఫస్ట్ది వస్తుంది కాబట్టి మీరు ఇలా జస్ట్ 1 రాసుకోండి. రఫ్ స్పేస్ ప్రొవైడ్ చేసి ఉంటారు కదండి, అక్కడ 1 రాసుకోండి. అయిపోయింది. మీరు అక్కడ స్టిక్ అవ్వకండి. ఓకే, అక్కడ టైం వేస్ట్ చేయకండి. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళండి. ఆన్సర్ వచ్చేసింది, బబుల్ చేయండి. థర్డ్ క్వశ్చన్ చదివారు, ఏ చాప్టర్ చూసుకున్నారు, ఆన్సర్ పర్ఫెక్ట్ అనిపించింది, బబుల్ చేసేసేయండి. ఫోర్త్ క్వశ్చన్ చదివారు, అసలు మనం ఆ టాపిక్ ఆ చాప్టర్ ప్రిపేర్ అవ్వలేదు, చదివినా రాదు, మీరు దయచేసి దాని కింద ఉన్న ఆప్షన్స్ చదివి టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే, ఇంకా క్వశ్చన్ నెంబర్ని కూడా కింద రాసుకోవద్దండి. ఫిఫ్త్ చదివారు, ఏదో చిన్న కన్ఫ్యూజన్ ట్రిక్కీగా అనిపించింది కానీ చదివితే వస్తుందని ఆ క్వశ్చన్ దగ్గర ఆగిపోకండి. ఓకేనా, మీరు కింద రాసుకోండి. తర్వాత చదివితే వస్తుంది కాబట్టి 5th క్వశ్చన్ కింద రాసుకోండి. తర్వాత 6th క్వశ్చన్ వచ్చింది, రాసేసాం. 7th వచ్చింది, రాసేసాం. 8th వచ్చింది, రాసేసాం. 9th చదివినా ఇంకా రాదు, ఆ క్వశ్చన్ నెంబర్ రాయకండి. 10th ఇంకొకసారి చదవాలి, దయచేసి చదివి టైం వేస్ట్ చేసుకోకండి. 10th ఇక్కడ రాసుకోండి. ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. డోంట్ స్టిక్ ఆన్ టు ద పర్టికులర్ క్వశ్చన్, ప్లీజ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇలా చేయడం వల్ల మీకు టైం మేనేజ్మెంట్ అవుతుంది. కాబట్టి లాస్ట్లో ఉన్న ఈజీ క్వశ్చన్స్ని మనం చాలా తొందరగా అటెంప్ట్ చేయడం వల్ల మనం మచ్ ఆఫ్ ద మార్క్స్ని స్కోర్ చేసుకోగలుగుతాము. 1.5 hour అయిపోయింది. మనకు దాదాపుగా ఒక 20 క్వశ్చన్స్ వరకు ఇలా రౌండ్ ఆఫ్ చేసుకుని ఉన్నాయి. అప్పుడు మీరు ఫ్రీగా ఆ క్వశ్చన్స్కి వెళ్ళండి. మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, మేము ఇన్ని మార్క్స్కి రాసేసాము, 60 మార్క్స్ వరకు రాసాము, ఇవి వచ్చినా రాకున్నా చూద్దాము అనే థాట్తో మీరు ఉంటారు. ఎలాగూ ఇక రావు అనుకున్నవి మీరు నంబర్సే రాయలేదు కాబట్టి ఇంకా మీకు టైం వేస్ట్ అవ్వదు. ఇంకొకసారి చదివితే వచ్చేవే కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. మీ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి మీ మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. దయచేసి ఈ టిప్ ఫాలో అవ్వండి చిల్డ్రన్. అండ్ ఆల్ ద బెస్ట్ and advance congratulations and happy welcome to CA Inter children. All the best.